ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం నమస్కృత్య తదుక్తిః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవాటి నుంచి మనము ద్వితీయ విభక్తి చెప్పుకోబోతున్నాం. ద్వితీయ విభక్తి అంటే కర్మకారకము అని మనం చెప్పుకోవాలి. నిన్న ప్రాతిపదికార్థలింగ ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ ఒకటి, సంబోధనేచ ఒకటి, 2 సూత్రాలు చెప్పుకున్నాం. దాని తర్వాత సూత్రము కారకే అని అంటాడు. ఇత్యధికృత్య, కారకే ఇత్యధికృత్య అంటే ఇక్కడి నుంచి ఈ కారకే అనేటటువంటి సూత్రము అన్నిట్లోకి అనువర్తిస్తూ ఉంటుంది. మొట్టమొదటి సూత్రం ఏమిటంటే కర్తురీప్సితతమం కర్మ. ఇవాటి పాఠము కొంచెం జాగ్రత్తగా ఫాలో కాండి. ఇతర డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి సహాయం చేయండి. ఎవరైనా మాట్లాడుకోదలుచుకుంటే తప్పకుండా మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడుకోండి. కర్తురీప్సితతమం కర్మ. కర్తుః క్రియయా ఆప్తుం ఇష్టతమం కారకం కర్మసంజ్ఞం స్యాత్. కర్తుః క్రియయా ఆప్తుం ఇష్టతమం కారకం కర్మసంజ్ఞ స్యాత్. కర్తుః కిం మాశేష్వస్త్వం బధ్నాతి. కర్మణ ఈప్సితా మాషా నతు కర్తుః. తమగ్రహణం కిం పయసా ఓదనం భుంక్తే. కర్మ ఇత్యనువృత్తౌ పునః కర్మగ్రహణం ఆధార నివృత్త్యర్థం అన్యథా గేహం ప్రవిశతీత్యత్రైవ స్యాత్. ఇది మొదటి సూత్రం అండి. ఇక్కడ కొంచెం వివరంగా చెప్పుకోవాలి మనం. కారకే అంటే ఏమిటి అంటే కారకము నందు. ఇక్కడ ఇప్పటిదాకా మనం అన్ని కారకాలు చెప్పుకున్నాం. ఏమిటవి? సాక్షాత్ క్రియతో అన్వయించేది ధాత్వర్త వ్యాపారాశ్రయత్వం, కర్తృత్వం. కర్తృకారకం చెప్పుకున్నాం. ఒక ధాతువుకి ఫలము వ్యాపారము అని 2. కనుక ఫలాశ్రయము వ్యాపారాశ్రయత్వం. ఇప్పుడు పచతి అన్నాడు అనుకుందాం. పచతి అంటే ఈ ధాతువుకి ఏమిటి? ఏదో విక్లిచ్చది ఫలం అంటాడు. అంటే ఆ మెత్తబడటము, అన్నము మెత్తబడటము, ఉడకటము అన్నది ఫలము. కనుక దేవదత్త ఓదనం పచతి. ఇందులో ఈ పచన క్రియకి ఈ మెత్తబడటం అనే ఈ ఫలాశ్రయం పొందటానికి వ్యాపారం ఒకటి ఉంటుంది. అంటే గిన్నె తెచ్చుకోవడం, కడుక్కోవడం, బియ్యం పోయడం వగైరా వగైరా. ఈ కార్యక్రమం వ్యాపారాశ్రయత్వంతో ఎవరు చేస్తున్నాడు? దేవదత్తుడు చేస్తున్నాడు.
కనుక ధాత్వర్థానికి వ్యాపారాశ్రయత్వం కర్తృత్వం అని అర్థం చెబితే, ధాత్వర్థ కర్తృనిష్ట, ఇది ఇది చాలా ముఖ్యమైన పదం, ఇది పట్టుకోండి. కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం కర్మత్వం అన్నాడు. కర్తయందు ఉన్నటువంటి ఆ వ్యాపారము వల్ల కలిగినటువంటి ఫలాశ్రయత్వం ఏదైతే ఉన్నదో దాని కర్మత్వం అన్నాడు. ఏమండి, అయితే క్రియాసిద్ధౌ, ఏదైనా పని సాధించే సందర్భంలో, సిద్ధించడం సందర్భంలో ప్రకృష్ట ఉపకారకం కారణం, ఇది ఇంకొక కారకం. తర్వాత కర్తృనిష్ట క్రియాజన్య, కర్తృనిష్ట క్రియాజన్య ఫలాశ్రయ కర్మణ అభిప్రేతం కారకం సంప్రదానం. కర్తృనిష్ట, కర్తృలో ఉండి క్రియాజన్యమైనటువంటి ఫలాశ్రయము, ఫలాశ్రయ కర్మ చేత ఎవడు అభిప్రేతుడో, ఎవరిని ఉద్దేశించామో అది సంప్రదాన కార్యక్రమం. తర్వాత విభాగ అనుకూల వ్యాపార ఆశ్రయత్వే సతి విభాగాశ్రయత్వం అపాదానం. విభాగ అనుకూల వ్యాపార అనాశ్రయత్వే సతి విభాగాశ్రయత్వం అపాదానం. ఒక దారి నుంచి విడిపోయేటప్పుడు ఈ విభాగ అనుకూల వ్యాపారానికి, ఇది ఏదైతే విడిపోయే ఈ అనుకూల వ్యాపారం ఉందే, ఇది ఏదైతే దేనికైతే ఉండదు, ఇగో ఆ విభాగాశ్రయతో అపాదానం. ఇప్పుడు చెట్టు నుంచి ఆకు రాలుతుంది, వృక్షాత్ పర్ణం పతతి అనుకోండి. ఈ పతన క్రియకి అనుకూలమైన వ్యాపారం దేనిలో ఉంది? పర్ణంలో ఉందా, చెట్టులో ఉందా, వృక్షంలో ఉందా? పర్ణంలో ఉంది. కనుక విభాగ అనుకూల వ్యాపార అనాశ్రయత్వే సతి విభాగాశ్రయత్వం, ఇది లేనటువంటి, అంటే ఈ వ్యాపార అనుకూల క్రియ దీనిలో చెట్టుకు లేదు, దీనికి అపాదాన క్రియ. తర్వాత కర్తృ కర్మ ద్వారా తన్నిష్టక్రియా, కర్త కర్మ ద్వారా తన్నిష్ట, దాని యందు ఉన్నటువంటి క్రియాయా ఆధార కారకం అధికరణం. ఇట్లా 6 కారకాల గురించి మనం చెప్పేసుకున్నాం. ఇవన్నీ ఊరికే మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకున్నాం అంతే, ఇంకేం లేదు. అలా మనం ఏం చేసాం, ముందు తృతీయతో ప్రారంభం చేసాం. తృతీయతో ప్రారంభం చేసి, ఏమండి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠిని పక్కకు పెట్టాం. ఎందుకంటే శేషే షష్ఠి, షష్ఠి కారకం కాదు, విభక్తి మాత్రమే అని అది పక్కన పెట్టుకుని సప్తమి చెప్పుకుని, ఇప్పుడు వెనక్కి వచ్చి ద్వితీయ విభక్తి లేక కర్మకారకం గురించి చెప్పుకోబోతున్నాము. ఇక్కడ ఒక్కసారి చూడండి, ద్వితీయ విభక్తి చూడండి. కర్తురీప్సితతమం కర్మ అనభిహితే కర్మణి ద్వితీయ తథాయుక్తంచానీప్సితం అకథితంచ గతి బుద్ధి ప్రత్యవసానార్థ శబ్ద కర్మ కర్మకాణం అనికర్త స నౌ. ఇంత సూత్రం చూసి కంగారు పడకండి, ఇందులో ఏమీ లేదు, చాలా సింపుల్ సూత్రం అది. అబ్బో కిలోమీటర్ సూత్రం ఉంది ఇట్లా అని అనుకోకండి. హృక్రోరణ్యతరస్యాం అధిశీంస్తాసాం కర్మ. ఒక్కసారి ఈ అధిశీంస్తాసాం కర్మ నెంబర్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవరైనా అనండి పైకి. అధిశీంస్తాసాం కర్మ 1 4 46. ఎక్కడైనా పక్కన వేసి పెట్టుకోండి. 1 4 46 పక్కన వేసి పెట్టుకోండి. అభినివిశ్చ ఉపాన్వధ్యాంసః
అంతరాంతరేణ యుక్తే. ఇక్కడి వరకు ద్వితీయ విభక్తి సూత్రాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇవి తర్వాత సార్ కారకే ప్రథమా విభక్తిలోకి వస్తుందా, ద్వితీయలోకి వస్తుందా? ఎందులోకి రాదు. కారక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ పెట్టడానికి పైన పెట్టా కారక. అన్ని ఆ, కారకాలకి అది కావాలి కాబట్టి అక్కడ పెట్టా. ఓకే ఓకే. పుస్తకాల్లో ద్వితీయ కింద వస్తే మాకు కొద్దిగా కన్ఫ్యూజన్ వస్తుంది, సారీ. ఏ మీరు కన్ఫ్యూజ్ పడకండి. ద్వితీయ చతుర్థి కాదు మీకు లెక్క, కారకేయ సూత్రమే లెక్క. తర్వాత కర్మ ప్రవచనీయ అని చెప్పి ఇవి ఉంటాయి. వీటిని మనం చూద్దాం. ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తిలో చదువుకోవలసినటువంటి సూత్రాలు. ఈ అకథితంచ అనే దానికి ఒక వార్తికం ఉన్నది, తర్వాత ఒక శ్లోకం ఉంది. దీని సంగతి వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. మళ్ళీ చూద్దాం దాన్ని. కారకే అంటే ఏమిటో చెప్పేసుకున్నాం. ఏమిటి కారకే ఏంటి అంటే, ఇది అధికార సూత్రము, సంజ్ఞా సూత్రం కూడా. ఇవి ఈ కారకే అనే అధికారం ఎక్కడి దాకా వెళ్తుంది అంటే, తత్ ప్రయోజకో హేతుశ్చ అని 1-4-55 సూత్రం వరకు ఈ కారకే అనేటటువంటి ఇది వెళ్తుంది. ఇక కర్తురీప్సితతమం కర్మ, ఇది సూత్రం. అమ్మ మ్యూట్ చేసుకుని మాట్లాడండి అమ్మా. ఇవాళ కొంచెం జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైనటువంటి కారకం ఇది. అందుకని చెప్పి రిక్వెస్ట్. మనము పరీక్షల కోసము ఎంత అవసరమో లాభంలే, పరీక్షల కోసం ఎంత అవసరమో అంతవరకే ఈ సూత్రాలని చదువుతున్నాము. నిజానికి ఒక్కొక్క సూత్రానికి విశేషమైన వ్యాఖ్యలు, దాన్ని పూర్వపక్షము, సిద్ధాంతము అని రకరకాల, ఇది ఎందుకైంది, అది ఎందుకు కాలేదు, ఇది ఎట్లా ఎందుకు అవుతుంది, ఇదే ఎందుకు ఉండాలి, ఇట్లాంటి 100 ప్రశ్నలు 200 సమాధానాలతో ఉంటాయి. తర్వాత ప్రతి అక్షరానికి దానికి విశేషమైన వ్యాఖ్య ఉంటుంది. ఇవన్నీ మనం చదవట్లేదు, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. కానీ అడ్వాన్స్డ్ లెర్నర్స్ అంటారు చూసారా, వాళ్ళకి ఇంకా విశేషంగా చదువుకోవచ్చు ఒక్కొక్క సూత్రాన్ని. అది అలా గనక మనం చదువుకోవటం ప్రారంభం చేయాలంటే ముందు నాకు చెప్పడం రావాలి. పక్కకి పెట్టండి కాసేపు. వచ్చిందా రాదా పక్కకి పెడితే అంత డీటెయిల్డ్ గా చదువుకుంటే అసలు ఒక కారకం కూడా మనకి పరీక్షల టైంలో పూర్తి కాదు. అంత చదువుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కనుక పరీక్షలకి ఎంత అవసరమో అంతవరకు చదువుకుందాం. అయిపోయింది. ఇక కర్తురీప్సితతమం కర్మ, ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? కర్తు ఈప్సితతమం కర్మ. కర్తు క్రియాయా ఆప్తుం యత్ ఇష్టం తత్ కారకం కర్మ సంజ్ఞం స్యాత్. హరిం భజతి అని ఉదాహరణ ఇస్తాడు మనకి. హరిం భజతి. సిద్ధాంత కవులుగా ఉన్నాడు, కర్తు క్రియయా ఆప్తుమిష్టం కారకం కర్మ సంజ్ఞం స్యాత్. తర్వాత కర్తు కిం మాషేష్వం బధ్నాతి కర్మణ ఈప్సిత మాషాహ నతు కర్తు. ఏమండి, తమగ్రహణం కిం పయసా ఓదనం భుంక్తే కర్మేత్యనువృత్తౌ పునః కర్మగ్రహణమాధిక ఆధార నివృత్త్యర్థం అన్యథా గేహం ప్రవిశతీత్యత్రైవ స్యాత్ అని ఈ కర్తురీప్సితతమం కర్మ అనే దానికి ఇచ్చినటువంటి వృత్తి. ఇక్కడ తండులం పచతి అని ఒక ఉదాహరణ తీసుకుందాం. తండులం పచతి అన్నప్పుడు ఎవరు? దేవదత్త. దేవదత్తుడు తండులం పచతి అంటే వాడికి ఇష్టమైనది ఏమిటి? ఇక్కడ కర్తు వాడికి
ఈప్సితతమం అత్యంతమైనటువంటి ఇష్టమైనది. ఏది పొందాలనుకుంటున్నాడో ఆ క్రియ చేత ఆప్తం పొందటానికి ఇష్టతమమైనది ఏదైతే ఉందో దానికి కర్మ సంజ్ఞ వస్తుంది. ఇష్టతమము అంటే ఏమిటి? ఆప్తం ఇక్కడ ఆ ఈప్సితం అనలేదు, ఈప్సిత తమం అన్నాడు. తమం అంటే ఏమిటి? ఈప్సిత అనే ఈప్సితానికి తర తమప్ అని రెండు ప్రత్యయాలు ఉంటాయి. తరతమ భేదాలు అంటాం కదా, ఆ తమప్ అనే ప్రత్యయం ఎందుకు వేశాడు అంటే ఈప్సిత తమం అని ఎందుకు అన్నాడు, ఈప్సితమే అని వదిలేదు ఎందుకు అని ఒక ప్రశ్న. కర్తుహు, ఆ కర్తుహు అనే శబ్దం లేకపోతే వచ్చే నష్టం ఏమిటి? కర్తుహు లేదనుకోండి కాసేపు, అప్పుడు సూత్రం ఏమిటైపోతుంది? ఈప్సితమం కర్మ అవుతుంది. ఏమంటే ఈప్సితమం కర్మ ఎందుకు, ఈ తమప్ ఎందుకు అన్నాడు అనుకోండి, ఇప్పుడు సూత్రం ఏమవుతుంది? తమపు తీసేస్తే కర్తురీప్సితం కర్మ అవుతుంది. అలా కాదండి, అసలు కర్మాని మళ్ళీ చివరిని ఎందుకు చెప్పడం అండి అన్నాడు అనుకోండి, కర్తురీప్సితమం వరకే వచ్చి అయిపోతుంది, కర్మ ఉంటుంది. ఈ ఈ ఈ ఈ డెఫినేషన్ అర్థమైంది కదా. సూత్రంలో కర్తహు ఎందుకు అన్నాడు అనుకోండి, సరే అయ్యా తీసేయి అంటే ఏం చదవాలి? సూత్రం ఎట్ట చదువుకోవాలి? అప్పుడు ఈప్సితమం కర్మ అని చదవాలి. ఏమైనా తమప్ ఎందుకయ్యా అన్నాడు అనుకోండి, లేకపోతే ఈప్సిత తమం ఎందుకు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? కర్తుహు కర్మ అవుతుంది. అంటే కర్మ ఎందుకయ్యా అన్నాడు అనుకోండి, కర్తుహు ఈప్సిత తమం అవుతుంది. ఇలా ఉండటం ద్వారా వచ్చే నష్టాలు ఏమిటి అంటే, ఎప్పుడైనా దీన్ని ఏమంటారు? దళ సార్థక్యము. రైట్, దళ సార్థక్యము. ఈ దళ సార్థక్యం వల్ల సూత్రములో ఆయా పదములు ఉండాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తాయి. సరే, ఇప్పుడు కర్తృనిప్సితమ కర్మకి వాడిచ్చినటువంటి వృత్తి ఏమిటి? ఒక్కసారి చదవండి మళ్ళీ ఎవరైనా. కర్తుః క్రియయా ఆప్తుం ఇష్టతమం కారకం కర్మ సంజ్ఞం స్యాత్. ఇప్పుడు ఈ క్రియ ఈ ఈ ఈ క్రియ అంటే ఈ యాక్షన్ ఎవరు చేస్తున్న దాని గురించి చెబుతున్నాడు? కర్త యొక్క యాక్షన్ గురించి చెబుతున్నాడు, అంతేనా? కర్తునిష్ట క్రియ. ఈ క్రియ అనేది ఎవరి యందు ఉంది? కర్త యందు ఉంది. ఇది పట్టుకుందాం ఫస్ట్. అయిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు? ఓద ఓద తండులం పచతి అన్నాడు. అంటే ఏమైంది? పచ్చనే ధాతువు వండుట అని అర్థం. ఇది కర్తయందలి ఆ క్రియతో సంబంధం ఉండటం చేత అది ఇష్టతమమైనది కాబట్టి తండులానికి కర్మ సంజ్ఞ ప్రవర్తించింది. ఇప్పుడు ఇక్కడ క్రియ ఏమిటండి? పచ్చతి అన్నాడు కదా, పచ్చ. ఈ క్రియలో ఏమిటి ఈ పచన క్రియకి యొక్క లక్షణం ఏమిటి అంటే విక్లితి పొందుట, అంటే అన్నము ఉడుకుట అనే ఫలము. అంతేనా కదా? అంతేనా కదా? విక్లితి అండి. విక్లితి అంటే మెత్తబట్టవమ్మా. వా పాప బాబా కాదు, యారా లావాలో వా. సరే, ఇప్పుడు ఫలం ఏమిటి? విక్లితి. ఏమండి ఫలం ఏమిటి? ఈ పచ్చిధాతువుకి ఫలం ఏమిటి? విక్లితి. దానికి ఫలానికి అనుకూల వ్యాపారం ఏమిటి? గిన్నె దేవడం వగైరా వగైరా వగైరా. ఇది ఎవరు ఎందుంది? అతను దేవదత్తుడి మీద ఉంది. కనుక దేవదత్తుడికి ప్రథమ వస్తుంది, కర్త అవుతాడు. ఈ ఫలాశ్రయమైనటువంటి ఈ క్రియకి ఫలాశ్రయమైనటువంటిది ఎవరు? ఏమిటి? పొందేది ఏమిటి? కనుక దానికి కర్మ సంజ్ఞ ప్రవర్తిస్తుంది. ఇది క్లియర్ కదా? ఈ భాగం క్లియర్. ఈ సూత్రాన్ని నేను కొంచెం స్లోగానే చెబుతా, ఎందుకంటే ఇది బుర్రలోకి బాగా పోవాలి జాగ్రత్తగా.
ఎవరికి? మీకు కాదు, నాకు. సరే చెప్తారండి. ఏమండి? సో ఫల వ్యాపారాల ఫలాశ్రయం ఎవరంటే తండులలో ఉంది, బోధనలో ఉంది. కానీ ఆ తండులానికి ద్వితీయ కర్మకారకం వచ్చింది. ఫలాశ్రయమునకు ఏం సంజ్ఞ వచ్చింది? ఏమి సంజ్ఞ వచ్చింది? కర్మ సంజ్ఞ. కర్మ సంజ్ఞ. కర్మ సంజ్ఞ వచ్చింది. ఈ ఆ ఈ ఫలాను అనుకూలమైన వ్యాపారం ఎవరు? క్రియానుకూల వ్యాపారం ఎవరు ఎందుంది? కర్తయందు. దేవదత్త. కర్త యందు ఉంది. కర్మ సంజ్ఞ దేనికి ప్రవర్తిస్తుందని చెప్పింది సూత్రము? కర్తు క్రియయా. అంతేగాని మిగతా వాళ్ళు చేసే క్రియలు కాదు, కర్త చేసే క్రియకి సంబంధించింది. అందులో ఇష్టతమమైన దానికే కర్మ సంజ్ఞ వస్తుంది. అవునా కాదా? క్లియర్? ఇక్కడ దాకా డౌట్ లేదు కదా? లేదండి. రైట్. ఇది ఇప్పుడు ఈప్సిత తమం ఎందుకని? మనం చెప్పు, నెక్స్ట్ పాఠం అదే. సరే, నెక్స్ట్ పాఠం అదే తల్లి. ఓకే. మిమ్మల్ని బాగా బెదిరించి చెబితే చాలా శ్రద్ధగా వింటారని బెదిరించలేదు తప్ప నిజానికి ఇందులో ఏం లేదమ్మా. ఇప్పుడు కర్తుహు తీసేద్దాం కాసేపు. కర్తుహు అనేది తీసేస్తే ఏమిటవుతుంది? ఈప్సితతమం కర్మ. ఆ ఈప్సితతమం కర్మ. కానీ మనకి ఇప్పుడు మాషేషు అశ్వం బధ్నాతి అని ఒక ఉదాహరణ తీసుకోండి. ఏమిటది? మాషేశ్వస్వం బధ్నాతి. ఆ ఎవడు కట్టాడు? అక్కడ ఇవ్వలేదు కదా. దేవదత్తుడు. ఎప్పుడు లేకపోతే ఏమిటిందిగా మనకి ఎక్స్. దేవదత్తుడు. 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 మీరు లెక్కల్లో ఎక్స్ అంటారు, సంస్కృతంలో దేవదత్తుడు అనండి. శాస్త్రంలో ఎక్కడ చెప్పినా దేవదత్తుడు, విష్ణుదత్తుడు, బ్రహ్మదత్తుడు, యజ్ఞదత్తుడు ఇవే వస్తారు. ఎన్ని క్యారెక్టర్లు కావాలంటే అన్ని క్యారెక్టర్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సరే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాను దీన్ని? దేవదత్త మాషేషు అశ్వం బధ్నాతి. ఇప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. దేవదత్త. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఈ క్రియ ఏమిటి? బధ్నాతి. బధ్నాతి. బంధన క్రియ. బంధన క్రియ. అంతే కదమ్మా? దీనికి అంతే. ఈ బంధన క్రియలో, బంధన క్రియ అనేటటువంటి ఈ క్రియలో వ్యాపారాశ్రయత్వం ఉన్నటువంటి వాడు కర్త. ఎవడు కర్త? ఎవడు ఇక్కడ? దేవదత్తుడు. దేవదత్తుడు. బంధన క్రియలో వ్యాపారాశ్రయం ఎవరందుంది? అశ్వం అంది. వ్యాపారాశ్రయత్వం దేవదత్తుడు. దేవదత్తుడింది. బంధన క్రియలో ఫలం ఏమిటి? దాన్ని కదలకుండా కట్టేయటం. అంతే కదండి? బంధనం అంటే కట్టేయటమే కదా. బంధనము అంటే కట్టేయటమేనా కాదా? అవునండి. ఫలాశ్రయత్వం దేని మీద ఉంది? మాషాలు అంటే మినువుల మీద ఉందా, గుర్రం మీద ఉందా? గుర్రం మీద ఉందండి. గుర్రం మీద ఉంది. కనుక గుర్రానికి ఏ విభక్తి ఏ సంజ్ఞ రావాలి? కర్మ సంజ్ఞ. సంజ్ఞ రావాలి. కర్మ సంజ్ఞ రావాలి. వచ్చింది. మాషేష్ దేవదత్త అశ్వం బధ్నాతి. ఎక్కడ? మాషేషు. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ దేనికి చెప్తున్నాడు? ఇది కర్తుహు అనే పదం లేకపోతే అని అన్నాడు. ఏమండి? ఓ గుర్రాన్ని తీసుకెళ్ళి మినువుల దగ్గర కూర్చోబెడితే అది తింటుందా, తినదా? తింటుంది. తింటుంది కదండి. ఇప్పుడు మన వాక్యంలో దేవదత్త మాషేషు అశ్వం బధ్నాతిలో కర్త ఎవడు? దేవదత్తుడు. ఇప్పుడు ఆ కర్త అనే పదాన్ని తీసేశాం. ఏమండి? ఈ దేవదత్తుడికి గుర్రం కట్టడం అన్నది ఈప్సితమైన కర్మ. ఏమండి? దేవదత్తుడికి గుర్రాన్ని కట్టడం అన్నది ఈప్సితమైన కర్మ. కనుక దానికి ద్వితీయ వచ్చింది. ఈ గుర్రానికి మాషాలు తినడం ఈప్సితమ కర్మ కాదా? ఈప్సితమే. ఇక్కడ వినమ్మా, విను 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 విను. గుర్రానికి మాంసం తినడం ఈప్సితం అవుతుందా? చెప్పండి ముందు.
అవునండి. అవుతుందండి. అవుతుంది. అంచేత గుర్రం అనేది యాక్చువల్గా ఇక్కడ మన మన వాక్యంలో గుర్రం ఏమిటవుతుంది? కర్మ సంజ్ఞ అవుతుంది. ఉమ్, అవునా? అవును. కర్తకి ఫలాశ్రయమైన దానికి కర్మ సంజ్ఞ వస్తుంది. కానీ కర్త అనే పదం తీసేయటం ద్వారా కర్మ సంజ్ఞకి ఫలాశ్రయమైనటువంటి తినటం అనే దాని క్రియకు కూడా వచ్చి మాషాలకు కూడా ద్వితీయ రావద్దు. కానీ అక్కడ రావాలి. క్రియాపదము తినడం అనేది కాదు కదండి, ఇక్కడ కట్టబడడం ఉన్నప్పుడు కదండి. తింటుంది అనేది ఎడిషను. తింటుంది ఇక్కడ అనేది మన ఉన్నప్పుడు తినే అవకాశం ఉందా లేదా? ఉంది. అంతే. ఇప్పుడు కర్త క్రియాపదం ఎవరిని పట్టుకుని మీరు చెప్తున్నారు? బధ్నాతి అని కర్తని పట్టుకుని. అవును. ఇప్పుడు ఆ కర్తనే తీసేసాం మన ఎగ్జాంపుల్లో. ఉమ్, ఆ, కనుక ఇక్కడ రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి కట్టేయడము, రెండు తినటం. ఉమ్. తినడం అనేది మాత్రం ఈ వాక్యంలో లేదు కదండి. లేదైనా మరి అక్కడ అదేంటి మినువుల మధ్యలో అధ్యాహారం గుర్రాన్ని మినువుల మధ్యలో గుర్రాన్ని కడితే నోరు మూసి కూర్చుంటుందా? పదమున్నా లేకున్నా దాని పని అది చేస్తుంది. అక్కడ పని చేస్తుంటుంది. కనుక అక్కడ వస్తుంది అని అనుకున్నట్లయితే దానికి కూడా ద్వితీయ రావాల్సి ఉంటుంది. అదే కర్తువు అని ఎప్పుడైతే పెట్టారో ఈప్సితమైనది గుర్రానికి కర్మకి సంబంధించింది కాదు. ఈప్సితం కర్తకి సంబంధించింది. కనుక కర్తురీప్సితమం కర్మలో కర్తుహు అనేటటువంటి ఉండి తీరాలి. అప్పుడే మాషాలకి మాషా అనే ప్రయోగం రాకుండా మాషేషు మాషముల యందు అధికరణ కారకం వచ్చింది. ఓకే. కనుక కర్తృ శబ్దం లేకపోతే ఇతర కారకాల యొక్క క్రియా ఫలాశ్రయత్వాలకి కూడా ఇతర కారక ఇక్కడ కర్మకారకం కదా ఆ గుర్రం. ఇతర కారకాలకు కూడా ఆయా క్రియాజనితమైనటువంటి ఆ కర్మకారకం వచ్చే అవకాశం ఉంటుంది. అది అనిష్టమైన రూపము. అర్థం కాదు అసలు ఫస్ట్ అట్లా చదువుకుంటే. దేవదత్త అశ్వం మాషం బద్ధాది అని ఏం కట్టాడు? అశ్వం మాషం అంటే ఏమర్థం అవుతుంది? ఏం కాదు. కనుక ఆ అనిష్టమైన రూపం సిద్ధించకూడదు మనకి. అందుకని కర్తుహు అని ఉండి తీరాలి. బాగుందండి. కానీ కర్త లేకపోతే అండి అది దానికి కర్మసంజ్ఞ వస్తుందా? సూత్రములు కర్త ఉంటాడండి. దేవదత్తులో కూడా కర్మసంజ్ఞ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు కర్మసంజ్ఞ దేనికి రావాలి అన్నది కదా ప్రశ్న. ఆ, ఇప్పుడు కర్మసంజ్ఞ దేనికి వస్తుందని చెప్పి సూత్రం చెబుతోంది. కర్తురీప్సితమం కర్మ, దానికి కర్మసంజ్ఞ వస్తుంది. కర్తకి బాగా ఇష్టమైన దానికి కర్మసంజ్ఞ అన్నాడు. కర్త తీసేశారనుకోండి, బాగా ఇష్టమైన దానికి కర్మసంజ్ఞ అన్న అర్థం వస్తుంది. బాగా ఇష్టమైన దానికి కర్మసంజ్ఞ అంటే గుర్రానికి మినువులు తింటే ఇష్టం ఉండదా? ఉంటుంది కదా. ఉంటుంది. అందుకని దానికి కూడా కర్మసంజ్ఞ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా ఇది వారించటానికి అంచేత మాషాలకి కూడా కర్మసంజ్ఞ రాకుండా కర్తృపదం వేస్తే ఈ ప్రకృత స్థలమందు అంటే మాషేషు అశ్వంబద్ధనాతి అనే దగ్గర మాషములకు కర్మసంజ్ఞ రాదు. అశ్వానికి మాత్రమే వస్తుంది. అంటే కర్తకి మాత్రమే కర్త ద్వారా వచ్చిన కర్మకి మాత్రమే వస్తుంది అని క్లియర్ గా చెప్పారు. ఇంకోటి ఒకవేళ మనం అశ్వాన్ని కర్తగా చేసినట్లయితే ఇక్కడ అప్పుడు మాషానికి చచ్చినట్టు రావాలి. మాషానికి తెచ్చినట్టు కర్మ కర్మ రావాలి. సంజ్ఞ అంటే ఇవ్వాల్సింది. అప్పుడు ఇప్పుడు అది కర్త అయిందిగా. అదే అశ్వ అప్పుడు మాషం ఖాదతి. సరిపోయింది. కర్తకి ఖాదతి క్రియాపదం ఈప్సితమైనది. కదా. కర్త అశ్వ అయినప్పుడు మాషము ఈప్సితమం మాషాన్ ఖాదతి. అంతే. అశ్వ మాషాన్ ఖాదతి. అక్కడ ఇబ్బంది ఏం లేదు. ఇంకా కర్తకే ఈప్సితమం కావాలి. అంతే. ఈ సెంటెన్స్ లో కర్త దేవదత్తుడు మాత్రమే. అంతే. దేవదత్తుడికి చాలా ఇష్టమైనది అశ్వం. అశ్వాన్ని కట్టేయడం. కట్టేయడం. దేవదత్తుడు బంధన క్రియలో దేవదత్తుడికి ఇష్టమైనది ఏమిటంటే కట్టేయడం. దేన్ని ఫలాశ్రయత్వం అశ్వంలో ఉంది. అవును. దేన్ని కట్టేస్తున్నాడు? అశ్వాన్ని కట్టేస్తున్నాడు.
అది కాబట్టి అశ్వానికి ఈ కర్మ వచ్చింది. రెండో పార్ట్ లోకి వెళ్దాం. రెండో పార్ట్ ఏమిటి అంటే కర్తురీప్సిత తమం కర్మలో తమగ్రహణం కిం అన్నాడు. అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు సూత్రం అయిపోతే తీసేస్తే కాసేపు స్థితమం తమ తీసేస్తే కర్తు కర్మ కర్తు కర్మ. కర్తుకు కర్మ. అంటే కర్తు ఏదైతే ఉద్దేశిస్తాడో దానికి కర్మ సంజ్ఞ వచ్చేస్తుంది. ఏమండి? ఉదాహరణ ఏమిస్తున్నాడు? పయస ఓదనం భుంక్తే అని ఇచ్చాడు. పయస ఓదనం భుంక్తే. ఓ పిల్లాడు ఉన్నాడండి, వాడు అన్నం తినిపించాలి. వాడి దేవదత్తుడు వాడు అన్నం తినిపించాలి, లేదా వాళ్ళ అమ్మ ఏమండి అన్నం తినిపించాలి. వాడు ఉట్టి అన్నం తిండు, వాడికి అన్నంలో పాలు పోస్తేనే తింటాడు. ఏమండి? కర్త యొక్క ఉద్దేశము, తల్లి కర్త ఇక్కడ. తల్లి ఉద్దేశం ఏమిటి? పయస ఓదనం భుంక్తే. ఆ బాలుడు ఏం చేస్తున్నాడు? పాయసం తిన్నారు. పాయసం కదా, పయస అంటే పాలతో అని. పయస పాలతో. ఏమండి? వాడు ఏం తినాలి? వాడి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి? అన్నం తింటావా, పాలతో అన్నం తింటావా? అన్నం తినడం అన్నం తింటాం ప్రధాన క్రియ. పాయసము పాలు కలుపుకోవడం అన్నది గౌణ క్రియ, అది గౌణము, సెకండరీ, అప్రధానము అనండి. పోనీ అప్రధానము కనుక ఇక్కడ ఈ భుంక్తే, ఈ తినేటటువంటి క్రియలో, తినుచున్నాడు అనే క్రియలో అన్నము అనేది ప్రధానమైనటువంటి ఫలం. కానీ పాలు పోసుకుంటే గాని వీడు తిండు. కనుక పాలకి కూడా కర్మసంజ్ఞ ప్రవర్తించాలా వద్దా? ఏమండి? కర్త ఉద్దేశము ఒకవేళ పాలకి అక్కడ ఈప్సిత తమం అని లేకపోతే వాడికి తింటం ఇష్టము, అన్నము తింటం ఇష్టమే, పాలతోటి తింటం ఇష్టమే. కనుక పాలకి అన్నానికి ప్రధాన దీనికి అప్రధానమైన దానికి కూడా రెండిటికి కలిపి కర్మసంజ్ఞ ప్రవర్తించాల్సి ఉంటుంది. ఏమండి? కనుక అలాంటి అనిష్టమైన ప్రయోగం కాకుండా కేవలము ముఖ్యమైన దానికి మాత్రమే, ముఖ్యమైన కర్మకి మాత్రమే, ప్రధానమైన కర్మకి మాత్రమే కర్మసంజ్ఞ రావాలి. అంటే ఫలాశ్రయత్వం దేని మీద ఉంది అంటే, మెయిన్ ఫలాశ్రయం అంటే అన్నము తినుట అనే దానికి మాత్రమే కర్మసంజ్ఞ రావాలి. రెండవది దానికి సహాయకారి అయినటువంటిది, అంటే అన్నము తినుట అనే ప్రక్రియలో వాడికి సహాయకారి అయినటువంటిది అంటే కరణము. అందుకని దానికి తృతీయ విభక్తి వచ్చి పయస ఓదనం భుంక్తే అని చెప్పాడు. ఇది క్లియర్ అండి ఇక్కడికి? ఇందులో దళ సామర్థ్యం రెండింటికి ఉన్నదండి. ఒకటి కర్తకి, రెండు ఈప్సిత తమానికి. మూడోది వస్తున్నాం, కర్మకు కూడా వస్తున్నాం. అన్నిటికీ ఉన్నాయన్నారుగా. ఇక ఈ మూడిట్లో ఇందులో కర్మ అనే పదం లేకపోతే ఏమిటవుతుంది? కర్మ అనే పదము లేకపోతే ఏమిటవుతుంది? ఏమిటవుతుంది చెప్పనా వద్దా? చెప్పండి. చెప్పకపోతే ఎట్లా సార్? నాకు అర్థమవుతుంది. అట్లా కాదు, చెప్పండి అంటే ఈ సూత్రం నెంబర్ చెప్పండి. 1, 4,
ఇది 49. 1, 4, 49. ఆ, మనము మనము ఏ కారకం 46. చదువుకుంటున్నాం? కర్మకారం. కర్మకారం. కర్మకారకం చదువుకుంటున్నాం. ఏం డౌట్ లేదు కదా ఈ విషయంలో? రైట్. ఇందాక నెంబర్ రాసి పెట్టుకోమని చెప్పా. ఏ నెంబర్ అది? 1, 4, 46. 46. అదేంటి ఆ సూత్రం ఏమిటి? అది సీంగ్ స్థా సా కర్మ. అధిసీంగ్ స్థాసాం కర్మ అని. అక్కడ కర్మ అనే పదం ఉందా లేదా ఆ సూత్రంలో? ఉంది. 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 ఉందండి. ఏమండి ఈ పదము తర్వాత సూత్రాల్లోకి అనువృత్తిగా ఈ కర్మాన్ని తెచ్చుకోవచ్చుగా. 1, తెచ్చుకోవచ్చు. 4, 46లో ఉన్న కర్మ పదాన్ని ఈ సూత్రంలోకి అనువర్తించ చేసుకుని ఈ సూత్రంలో ఉన్న కర్మ అనేది కొట్టేయచ్చుగా. కానీ అది అధికారిక ఓ, కాదు కదా. వస్తున్నా లక్ష్మారెడ్డి గారు, వస్తున్నా అక్కడికే. ఏమండి అంటే అప్పుడు ఏమవుతుంది? సూత్రము కర్తురీప్సితమం అని సూత్రము చ. కర్మ అనేది పైనుంచి అనువృత్తిగా వచ్చి అప్పుడు కూడా కర్తురీప్సితమ అని సంపూర్ణ సూత్రం వస్తుంది మనకి. కనుక ప్రత్యేకంగా ఇక్కడ కర్మ సంజ్ఞ పెట్టాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అయినా పాణిని మహర్షి ఇక్కడ ఎందుకు పెట్టాడు అది ప్రశ్న. అది దళ సార్థక్యం. ఇప్పుడు అధి షీంగ్ స్థా అస్ అని స్థా షీంగ్ స్థా అస్ అనే 3 ధాతువులకి అధి అనేటటువంటితో కలిస్తే కర్మ సంజ్ఞ వస్తుంది అని అధిషీంగ్ స్థాశా కర్మలో చెప్పాడు. అంటే అధికరణమునకు కర్మ సంజ్ఞ వస్తుంది అన్నాడు. దేనికి? అధికరణం. అధికరణము. అంటే ఇప్పుడు ఈ కర్మ సంజ్ఞ దేనికి వస్తుంది అంటే అధికరణ సంజ్ఞతో చెప్పిన ఆస్థ అస్ షీంగ్ అనే 3 ధాతువులతో వచ్చే వాటికి మాత్రమే వస్తుంది. అలాంటి పదాన్ని ఇక్కడ తెచ్చుకుంటే మరి ఇప్పుడు దేవదత్త పర్ణం దేవదత్త ఓదనం పచతి కండులం పచతి అనే దానికి ఎక్కడైనా అది అధికరణం ఏమైనా ఉందా? అక్కడ షీంగ్ ధాతు ఉందా? స్థా ఉందా? అస్ ఉందా? లేదుగా. అంటే వీటి కర్మ సంజ్ఞ ప్రవర్తించకుండా పోతుందిగా కదా. అంచేత గేహం ప్రవిశతి ఇంటిలోనికి వెళ్తున్నాడు. మామూలుగా ఏం రావాలి? గేహం ప్రవిశతి దగ్గర గేహే ప్రవిశతి రావచ్చు, అధికరణం కాబట్టి. కానీ ఈ సూత్రంలో కర్మ పైనుంచి తెచ్చుకున్నాం కాబట్టి అది ఉంది, సరిపోయింది. కాబట్టి ఇక్కడ గేహం ప్రవిశతి అనే రూపం వచ్చేస్తుంది ఆధారభూతమైన దానికి. మిగతా వాటికి కర్మ సంజ్ఞ సిద్ధించదు. అందుకని ఏం చేశారు? మళ్ళీ కర్మ అని సూత్రంలో పెట్టడం ద్వారా నాయన ఈ అనువృత్తి వద్దు మనకి, అక్కడ వదిలేసేయి, ఇక్కడి నుంచి దీనికి మాత్రమే ఆ కర్మ సంజ్ఞ, ఇక్కడి నుంచి ఈ దానికి అర్థం చెప్పుకో అని చెప్పాడు. ఇక్కడ కర్మ అనే పదం సూత్రంలో లేకపోతే అనువృత్తిగా తెచ్చుకుంటే ఆ అధిశీంగ్ స్థాసాం కర్మ అనే కర్మ నిర్వచనం అక్కడ జరిగిపోతుంది. కర్తురీప్సితమం కర్మలో చెప్పిన నిర్వచనం కర్మ సంఖ్య తీరి చెప్పాడు. ఇక్కడ కర్మ లేకపోతే ఇక్కడ నిర్వచనం ఏమిటి? కర్మకి అధిశీంగ్ స్థాసాం. కనుక అదే ఇక్కడికి వస్తుంది, ఆ అర్థంతో కర్మ ఇక్కడికి వస్తుంది. అందుకని మిగతా వాటికి అప్లికేషన్ కుదరదు. ప్రవిశతి అన్నదానికి ఎట్లా వస్తుంది? దానికి అది లేదు కదా. అది పక్కకి పెట్టాడు. గేహే గేహే అంటే ఇప్పుడు ఎక్కడికి ప్రవేశిస్తున్నాడు? ఇంటిలోనికి. అంటే అక్కడ అధికరణమేగా. అధికరణమే కానీ అక్కడ అధికరణ కారక అధికరణానికి చెప్పినటువంటి దగ్గర వాటికి కర్మ అని చెప్పాడు. 3టికి చెప్పాడు. ఇక్కడ గేహే అనేది గేహం బదులు ఇంట్లోకి అని ఎప్పుడైతే వస్తున్నారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆధార పదానికి కూడా అనువర్తించి
గేహం అనేసరి ఆధారభూతమైనటువంటి గేహాదులకే కర్మసంజ్ఞ వస్తుంది. క్రియలు మళ్ళీ మారుతాయమ్మా ఇక్కడ. అది కనుక పచతి, హరతి, భజతి వీటన్నిటికీ కూడా ఏ దానికి కూడా మనకి కర్మసంజ్ఞ రాకుండా పోతుంది. కనుక కింద ఏం చెప్పాడు చూడండి, ఇక్కడ కర్మ ఇచ్చనువృత్తవు, ఆఖరి లైన్ చూసుకోండి. కర్మ ఇచ్చనువృత్తవు అంటే కర్మపద ఇక్కడ లేకుండా అనువృత్తిగా తెచ్చుకుంటే పునః కర్మగ్రహణం ఆధార నివృత్త్యర్థం. అంటే కేవలము అధికరణం అనేటటువంటి అధికరణానికి మాత్రమే కాకుండా మిగతా వాటికి కూడా రావటం కోసమని ఆధారము అనే దాన్ని ఏమన్నా నివృత్తి చేసుకోవటం కోసమని చెప్పబడినది అని చెప్పారు ఇక్కడికి. ఇది అయిపోయిన తర్వాత అనభిహితే అంటే ఇది అధికార సూత్రం, చెప్పబడనిది అని. సార్ నెక్స్ట్ అన్యథా గేహే ప్రవిశతి ఇత్యేత్రైవ స్యాత్. అదేగా చెప్పుకున్నాం. లేకపోతే ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాడు అనేటటువంటి దగ్గర కర్మసంజ్ఞ ప్రవర్తించి గేహం అని వస్తుంది. మిగతా దేనికి కూడా పచతి పటికి రావు. గేహం ప్రవిశతి ఇది ఇత్యత్రైవ స్యాత్. ఇలాంటి ఆధారం దగ్గర మాత్రమే వస్తుంది, మిగతా కర్మలకి రాదు అని చెప్పి దానివల్ల అది అన్నాడు. ఇక్కడ గేహం అని వస్తుంది, ఇక్కడ కాదు గేహం అని వస్తుంది. కరెక్టే. కానీ పచతి, తండులాన్ పచతి, ఓదనం పచతి, గచ్చతి, హరిం భజతి వీటన్నిటికి పోతాయి. ఇక్కడ అధికరణం అన్యథా కావు, అవన్నీ కావు ఇక్కడ. అన్యథా ఒకవేళ అలా తీసుకున్నట్లయితే, తీసుకోకపోయినట్లయితే అప్పుడు ఏమవుతుంది, దీని దగ్గర మాత్రమే వస్తుందిరా నాయన, మిగతా వాటికి రాకుండా పోతుంది. కనుక కర్మ అనే పదము ఈ సూత్రములోనే ఉండాలి. ఇక్కడి నుంచే కొత్త తాత్పర్యం చెప్పుకోవాలి. పాత తాత్పర్యమైనటువంటి ఆధారము అనేటటువంటి దాన్ని గ్రహించకుండా నివృత్త్యర్థము పునః కర్మ అనేటటువంటి సూత్రంలో ఉండి తీరాలి అన్నాడు. ఓకే. అనవిహితే పర్వాలేదు, కొంచెం లేట్ అయినా ఇవాళ ఇబ్బంది లేదు. కాస్త డీటెయిల్ గా చెప్పుకున్నాం కదా యథాశక్తి. అనభిహితే ఇది అధికృత్య అంటే అభిహితమైన వాటికి ఈ సంజ్ఞలు రావు. కర్మ సంజ్ఞ రాదు, కరణ సంజ్ఞ రాదు, కర్మ కరణ సంప్రదాన అపాదాన అధికరణ సంజ్ఞలు రావు. దేనికి? అనభిహితే, అభిహితమైనట్లయితే. అనభిహితే అయితే అంటే అభిహితము కాకపోతేనే, క్రియ ద్వారా అభిహితము కాకపోతేనే అని. ఇది ఎప్పుడవుతాయి? అప్పుడు ఏమిటి వస్తుందిట? కర్మని ద్వితీయ. కర్మ సంజ్ఞ వచ్చిన దానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఏమండి? అనుక్తే కర్మణి ద్వితీయ స్యాత్. హరిం భజతి. అభిహితే తు ప్రాతిపదికార్థమాత్రే ఇది ప్రథమైవ. అభిహితము కాకపోతే కర్మణి ద్వితీయ, అభిహితమైతే ప్రాతిపదికార్థలింగ మరట మాత్రమే ప్రథమ అనే సూత్రం ప్రథమా విభక్తే వస్తుంది. ఇంతకీ ఈ అభిహితం అవటం అన్నది ఎలా ఎలా జరగచ్చుట? ఈ అభిహితము అయితే అన్నాం కదా, ఎలా ఎలా అభిహితము కావచ్చు? ఎలా ఎలా అభిహితము కావచ్చు అంటే, ప్రాయేణ తింగ్ కృత్ తద్ధిత సమాసై.
తింగ్ ద్వారా అభిహితం కావచ్చు, కృత్ ద్వారా అభిహితం కావచ్చు, తద్ధిత ద్వారా అభిహితం కావచ్చు, సమాసము ద్వారా అభిహితం కావచ్చు. ఈ 4 రకాలుగా అభిహితం కావచ్చు. తింగ్ ద్వారా అభిహితమై దానికి ఉదాహరణ ఏమిచ్చాడు? హరిహి సేవ్యతే అన్నాడు. ఏమండి? కృత్ ద్వారా అభిహితం అవడానికి ఉదాహరణ ఏమిచ్చాడు? చూద్దాం, వివరాలు చూద్దాం. లక్ష్మ్యా సేవిత అన్నాడు. ఎవరు? హరే. మళ్ళీ తద్ధిత ద్వారా ఏమిటయ్యా? శతేన క్రీత శత్య అన్నాడు. సమాసం ద్వారా ఎట్లాగయ్యా? ప్రాప్తానందోయం సహ ప్రాప్తానంద. కొంతమంది క్వచిన్ నిపాతేనాభిధానం, కొంతమంది నిపాతతో ద్వారా కూడా అభిధానం అంటే కనుక అభిహితం అయ్యే అవకాశం ఉంది. ఎలా? యథా విషవృక్షోపి సంవర్చ స్వయం చేత్తుం అసాంప్రతం. ఈ మొత్తం ఉదాహరణ అండి. అని సాంప్రతమిత్యస్య హి యుజ్యత ఇత్యర్థః. ఇదండి. బహుశా ఈ ఒక్క సూత్రంతో మనం ఇవాళ ఆపుకుంటాం. చూద్దాం. హరిం ఏంటది? మొదటి చదవండమ్మా. మొదటి ఉదాహరణ హరిం భజతి. ముందు పెట్టుకోండి లక్ష్మీ అని పెట్టుకోండి, పోని లేకపోతే భక్త అని పెట్టుకోండి. ఎవరైతే హరిం భజతి కావాలి మనకి. ఇక్కడ భక్త, భక్తుడు కర్త అయితే వాడికి ఇష్టమైనది ఏమిటి? ఇక్కడ భజించడం. భజించటం. ఎవరిని? భజన. ఫలాశ్రేయుడు ఎవడు భజన క్రియకి? హరి. 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 ఆయనకి ఏమొస్తుంది? కర్మ కర్మ సంజ్ఞ. కర్మ సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు భజతి అనేటటువంటి క్రియ ద్వారా హరి ఆ కర్మ అభిహితమా అనభిహితమా? అభిహితం. అనభిహితము. భజన చేస్తున్నాడు భక్తుడు, హరి కాదు. ఆ కర్తకి కర్మ సంజ్ఞకి అభిహితమా? కర్మ అభిహితమా అనభిహితమా? ఇక్కడ అనభిహితం. అనభిహితం. కనుక ద్వితీయ రావచ్చుగా, కర్మని ద్వితీయ అని. కనుక భక్త హరిం భజతి అయిపోయింది. ఏమండి? అట్లాగే ఒకవేళ హరిహి భజతి అన్నాం అనుకోండి. నెక్స్ట్ అది అదే. ప్రథమ ఉండండి, వస్తున్నాం. ఓకే. అయ్యా లక్ష్మారెడ్డి గారు, నెక్స్ట్ అదే. సారీ. పర్లే. తర్వాత లక్ష్మ్యా హరి హరిహి భజ్యతే అన్నాడు. ఇక తర్వాత చూడండి, తింగుకు ఉదాహరణ ఇచ్చింది ఏమిటి? హరిహి సేవ్యతే అన్నాడు కదా. హరిహి సేవ్యతే తింగ్ ద్వారా అభిహితం అయితే చెప్తున్నాడు. ఏమండి? అనలేదు ఎవరు? అన్నానండి. అవునా? అమ్మో, చెవుడు చూపించుకోవాలి నేనైతే. భక్త కాదు, లక్ష్మ్యా హరిహి సేవ్యతే అంటే అర్థం ఏంటి? లక్ష్మి చేత హరి సేవించబడుతున్నాడు. సేవించబడుట అన్నది క్రియనా? క్రియ. ఎవరు సేవించబడుతున్నారు? హరి. హరి. కనుక సేవించబడేవాడు అంటే ఫలాశ్రయుడు హరేనా? ఫలాశ్రయుడు హరియేనా కాదా? అవునండి. కనుక ఇప్పుడు అభిహితుడు అయ్యాడా కాలేదా? అవును. రావచ్చు. లక్ష్మారెడ్డి గారు, వచ్చాను. అర్థమైందా? మీరు అడిగింది ఇదే, అందుకని చెబుతున్నా, మిమ్మల్ని పిలిచింది. అవును. అభిహితుడయ్యాడు. అభిహితుడైతే కర్మని ద్వితీయ వస్తుందా? రాదు. ఎందుకు? అనభిహితే అనే అధికారంలో ఉంది కాబట్టి ఇది. అవును.
కనుక ఏమిటి వస్తుంది? ప్రాతిపదికార్థ లింగం మాత్రం వచనే ప్రథమ దగ్గర ప్రథమ హరిహి అయింది. సరే సరే, ఎవరి చేత భజించబడ్డాడు? లక్ష్మి. లక్ష్మి చేత. కనుక లక్ష్మి ఇక్కడ ఏమైంది? కర్త అయింది. ఏమండి? సేవ్యతే అనేటటువంటి క్రియ కర్తని సూచిస్తోందా, కర్మని సూచిస్తోందా? కర్మని. కర్మని చూపిస్తుంది. కర్మని. కర్తని కర్త అభిహితుడు కాలేదు కదా. కాలేదు. కానప్పుడు కర్తృకరణయో తృతీయ అనే సూత్రం ఒకటి ఉంది కదా. ఉమ్. అప్పుడు కర్తకేం రావాలి? తృతీయ రావాలి. అందుకని లక్ష్మ్య హరిహి సేవ్యతే. క్లియర్ అండి? కాలేదా? అక్కడ అనభిహితే అనేది వర్తించదా అండి? అమ్మా అనభిహితే అనేది వర్తించదా ఇటు తృతీయ వచ్చిన చోట? నా తల్లి, అది వర్తించింది కాబట్టే తృతీయ వచ్చిందమ్మా. సేవ్యతే అంటే ఏంటి? సేవించబడుతా. అవును. ఎవరు సేవించబడుతున్నాడు? హరి. హరి. కనుక కర్తని సూచిస్తోందా ఈ క్రియాపదము, కర్మను సూచిస్తోందా? కర్మని. కర్మని సూచిస్తుంది. అంటే అభిహితమైనది ఏమిటి? కర్మనా కర్తనా? కర్మ. 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 ఏమా? హరి కర్మ. అభిహితమైనది కర్మ. ఆ, ఈ క్రియ కర్త అయినటువంటి లక్ష్మిని సూచిస్తోందా, సూచించట్లే? అభిహితం చేస్తోందా, చేయట్లేదా? చేస్తుంది. చేయట్లేదు. శ్యామల గారు మీరే చెప్పాలి. అది కాదమ్మా. సేవ్యత అంటే సేవించుట. అవును. ఏమండి? సేవించబడుట. ఎవరిని సేవించబడుతున్నాడు? హరి లేకపోతే లక్ష్మి? హరి. హరి. అంచేత హరి అభిహితుడు అయినట్టే కదా అభి- కర్త క్రియ అవును. ద్వారా. అవును. కనుక సేవించబడుతున్నాడు అన్నది హరి గాని లక్ష్మి కాదుగా. కాదు. అప్పుడు లక్ష్మి అభిహితురాలా, అనభిహితమా? అనభిహితం. అనభిహితం అయితే మరి దానికి కర్తకి రావాల్సినటువంటి విభక్తి వస్తుందా, రాదా? వస్తుంది. కర్తకు వచ్చే విభక్తి సూత్రం ఏమిటి? కర్తృకరణయో తృతీయ. అంతేనా? సరిపోయింది. ఏమ్మా? సరిపోయింది. అప్పుడు లక్ష్మికి తృతీయ రావాలా వద్దా? రావాలి. అంతే. ఇంతకు ముందు సూత్రంలో ఏం ఇదే మాటను ఇంకో పద్ధతిలో చెప్తే ఏమండి? ఏమని చెప్పారు? లక్ష్మీ హరిం భజతి అన్నాం, హరిం సేవ్యతి అన్నాం. ఉమ్. అప్పుడేమవుతుంది? ఆ భజతి అనే క్రియ లక్ష్మికి ఉంది గాని హరికి కాదు. ఉమ్. భజన క్రియ చేస్తుంది లక్ష్మి. అవును. కనుక లక్ష్మీ అని చెప్పి అది అభిహితమైంది కాబట్టి లక్ష్మి అని ప్రథమలో వచ్చింది. ఏది? కర్తృకరణయో తృతీయ అనే సూత్రాన్ని బాధించి, ఎందుకంటే అభిహితం అయిపోయింది కాబట్టి. హరి అనే కర్మ సంజ్ఞకి అభిహితం కాలేదు కాబట్టి హరిము అని వచ్చింది అక్కడ. అయిన తర్వాత ఇదేమిటి? తింగ్కి. కృత్తికి ఏమిటి? లక్ష్మ్యా సేవిత. కృత్వచ్చయం చేత లక్ష్మ్యా సేవిత అని వచ్చింది. సేవనే ధాతువుకి త అనేటటువంటి కృత్ ప్రత్యయం వస్తే సేవిత అనే రూపం వస్తుందండి. ఇప్పుడు సేవిత అంటే సేవించబడిన వాడు. ఎవడు? భటించిన వాడు. హరి. సేవించబడిన వాడు ఎవడు? హరి. హరిహి. అందుకని హరిహి సేవిత అన్నాడే కానీ హరిహి లక్ష్మ్యా సేవిత. హరిహి లక్ష్మి చేత సేవించబడిన వాడు హరి. అంటే కృత్ ప్రత్యయంతో వచ్చినప్పుడు కూడా సూచించింది ఎవరిని? హరిని. హరి అభిహితుడు అయ్యాడా, కాలేదా? అయ్యాడు. అయ్యాడు. అందుకని వానికి ప్రథమ వచ్చింది. తర్వాత శతేన క్రీత శత్య.
అంటే శతము చేత కొనబడిందని శత్య అనే రూపం వస్తుంది, తద్ధిత రూపం, తద్ధిత ప్రత్యయము. ఏమండి? అంచేత ఇక్కడ ఏమిటవుతుంది? తద్ధిత శతేన క్రీత శత్య. ఏదో ఒకటి కొనండి, మీ ఇష్టం వచ్చింది, దానిదే ఉంది. కలహ మీ ఇష్టం, ఏదైనా సరే కొనుక్కోండి, దానికి ప్రథమా విభక్తిలో రాసుకోండి. తర్వాత ఏమన్నాడు? సమాసం చేత అన్నాడు. ఏమండి? ఇప్పుడు మీరు నాకు ఆనందం కలిగిందండి, ఇగో ఫలానా వెళ్ళి ఆ రోడ్డు మీద నీళ్లు గారుతున్న గప్చుప్పులు తింటే అన్నాం అనుకోండి కాసేపు. ప్రాప్తానంద అంటే వీడెవరయ్యా అంటే ప్రాప్తానందుడు అంటే ఏంటి? ఆనందమును ప్రాప్తి పొందినవాడు అనే కదా. ఏమండి? ప్రాప్త ఆనంద యం సహ ప్రాప్తానంద. ఎవని ఎందైతే ఆనందము ప్రాప్తించబడిందో వాడు ప్రాప్తానందుడు. అనగానే ఏమైంది? ఎవడైతే ఆనందం పొందాడో వాడు ప్రాప్తానంద అంటే ఎవరిని సూచిస్తుంది సమాసం? కర్తనేగా. ప్రాప్తానంద అనగానే వాడి అక్కడ సమాసం ఎవరిని సూచిస్తోంది? కర్తను సూచిస్తోంది కదా. కనుక వాడికి మళ్ళీ ప్రథమే వస్తుంది, అభిహితం అయిపోయింది కాబట్టి. అంటే ఇవన్నీ ఎలా అభిహితం అవుతాయో చూపించే ఉదాహరణలమ్మా. అభిహితము అన్నప్పుడు ఎవరెవరికి ఎట్లా అభిహితం అవ్వచ్చు అంటే తింగ్ ద్వారా కావచ్చు, కృత్ ద్వారా కావచ్చు, తద్ధిత ద్వారా కావచ్చు, సమాసం ద్వారా కావచ్చు. మీకు చాలా సింపుల్ గా చెప్తా వినండి. మనకి ప్రాతిపదికలకి ఎన్ని ఎన్ని చెప్పారండి? రెండు. ఏమేమిటవి? వ్యుత్పన్న, అవ్యుత్పన్న. దాని సూత్రం చెప్పేయండి. అర్ధవత్, అర్థవత ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అది వదిలేసేయండి, ప్రాతిపదిక గురించి మాట్లాడేది. ఇక్కడ క్రియ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ప్రాతిపదిక స్థానంలో థింగ్ అని పెట్టుకోండి. అయిపోయింది, థింగ్ అయిపోయింది. మిగిలిన ఏంటి? ప్రాతిపదిక చెప్పడానికి కృతద్ధిత సమాసాస్య అన్నాడు కదా, ఆ మూడు కలుపుకోండి. థింగ్ ప్లస్ కృతద్ధిత సమాస, 4 అయిపోయినాయి. కొంతమంది నిపాతని కూడా చెబుతారు అన్నాడు. నిపాత అంటే ఏమిటి అంటే డైరెక్ట్ గా తెచ్చి పెట్టుకున్నది. అనుకున్నాం కదా. ద్రవ్యము కానిది అసత్వే అని చెప్పుకున్నాం నిపాతలకి. ఇదిగా సంజ్ఞా ప్రకరణంలో నిపాత డెఫినేషన్ ఉంటుంది, ఒకసారి చూడండి. రాగ్ద్రీసురాని నిపాతః. కనుక ఈ నిపాతకు ఉదాహరణ ఏమిస్తున్నాడు అంటే క్వచిత్ నిపాతేన అభిధానం అంటే ఒక్కొక్కప్పుడు నిపాత ద్వారా కూడా అభిహితము కావచ్చు. ఎలా అంటే విషవృక్షోపి సంవర్జ స్వయం చేత్తు అసాప్రతం అన్నాడు. అని ఏమన్నాడు తర్వాత? సాంప్రతమిత్యస్య హి యుజ్యత ఇత్యర్థ. సాంప్రతం అనే దానికి యుజ్యత యుజ్యతే అనే అర్థం తీసుకోమన్నాడు. ఏమిట? వృషవృక్షోపి, ఓ చెట్టును పెంచావయ్యా నువ్వు, అది వృషవృక్షమనే తేలింది చివరికి, మంచి వృక్షం కాదు. అయినా సరే స్వయం చేత్తుం, తనంతట దానిగా చెట్టును కొట్టేయటం అన్నది నయుజ్యతే అసాంప్రతం. అంటే ఏమిటి? ఒక విషవృక్షాన్ని పెంచి ఛేదించటము అన్నది సముచితము కాదు అని అర్థం. అంటే ఈ వర్ధననందు ఛేదనమందు విషవృక్షం అన్నది కర్మ, పెంచేది వృక్షాన్నే, కనుక వృక్షం రావాలి. ఏమండి? మీకు అర్థమవుతుందా? ఇక్కడ 2 మాటలు చెప్పాడు. విషవృక్షోపి సంవర్జ స్వయం చేత్తుం అసాంప్రతం
రెండు క్రియాపదాలు ఉన్నాయి ఇందులో ఇక్కడ. ఒకటి సంవర్ధ్య, పెంచి. దేన్ని పెంచారండి? విషవృక్షం. చెట్టుని. చెట్టుని అన్నప్పుడు దానికి ఏ ఇది రావాలి? కర్మ సంజ్ఞ ప్రవర్తించాలి. వచ్చి వృక్షం అనాలి. అవునా కాదా? అవును. అవును. అట్టి పెట్టండి దానికి, అట్టి పెట్టండి అట్లా పక్కకి. అట్లాగే స్వయం చేతుం, స్వయముగా నరకడం. పెకిలించేయటానికి, ఛేదించుటకు. ఈ ఛేదించుట అనే క్లియర్గా ఫలాశ్రయం ఏది? మళ్ళీ వృక్షమే. వృక్షం. ఈ రెండు క్రియల్లో కూడా వృక్షమే సూచితమైంది. ఉమ్. కానీ ఫలాశ్రయం దేని మీద ఉంది? వృక్షమునందు ఉంది. కనుక దానికి కర్మసంజ్ఞ రావాలి. కానీ ఈ నిపాత ఏది? అసాంప్రతం అనేటటువంటి నిపాత ఆ వృక్షాన్నే సూచిస్తోంది కదా. దేన్ని తప్పంటున్నాడు? ఏ పని చేస్తే తప్పంటున్నాడు? వృక్షాన్ని కొట్టకూడదు అంటున్నాడు. కొట్టకూడదు అంటున్నాడు. కనుక వృక్షానికి అభిహితం అయిపోయింది ఇప్పుడు ఈ నిపాత ద్వారా. అందుకని వాక్యంలో ఏమనొచ్చింది? విషవృక్ష అపి. విషవృక్షం రాలేదు, విషవృక్ష అని ప్రథమ వచ్చింది. నిపాత అంటే ఏంటండి? అదేంటో మాట్లాడిగారు. మీకు తెలుసుగా నిపాతలు అంటే ఏమిటో? తెచ్చిపెట్టుకునేది, గాలి పడేది, వచ్చి పడేది. ప్రాగ్రీశ్వరాన్నిపాత అని మనకి సంజ్ఞా ప్రకరణంలో చెప్తాడు. అవును. అవన్నీ నిపాత సంజ్ఞ కలుగుతాయి. అంటే ఈ ప్రాక్ రీశ్వరాత్, ఈ రీశ్వరాత్ ఈ సూత్రం చెప్పిన దగ్గర నుంచి, అంటే 1:4:56 దగ్గర నుంచి ఎక్కడ మళ్ళీ తర్వాత ఒక సూత్రం ఎక్కడో వస్తుంది, అందులో రీశ్వర అనే శబ్దం వస్తుంది. దాని ముందు వరకు ప్రాక్, దాని ముందు వరకు చెప్పే అన్ని సంజ్ఞలు కూడా నిపాత సంజ్ఞను పొందుతాయి అని సూత్రం తాత్పర్యం. ఇది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇది ఇక్కడికి ఆపుకుందామండి. ఇవాళ కొంచెం ఎక్కువే చదువుకున్నాం మనం. కారకే కర్తృప్సితమం కర్మ, అనభిహితే కర్మని ద్వితీయ. ఇప్పుడు అసాంప్రతం అనేది నిపాతం అని ఎట్లా తెలుస్తుందండి మనకి? దానికి ఏమర్థం అని చెప్పండి? దేంతో కనెక్షన్ ఉంది? వృక్షంతో. అసాంప్రతం అని. సాంప్రతం అంటే ఏమిటి? దేనికి లింక్ లేదు కదా. లేదు. అది ఇది అయిన తర్వాత వచ్చేది ఏమిటి అంటే తథాజుక్తానుసీప్తము, తర్వాత ఏమన్నా అకథితంచ, ఇవన్నీ మిగతావన్నీ తర్వాత వరుసగా ఇంకొక రౌండ్ చదువుకుందాం. ఇవాళ యాక్చువల్గా ఇంకొక 3-4 సూత్రాలు చెప్పుకోవాలి, కానీ టైం కుదరలేదు కాబట్టి 2 దగ్గరే ఆపుకున్నాం. కాబట్టి బహుశా ఈ కర్మ సంజ్ఞకి ఇన్స్టెడ్ ఆఫ్ 2 days ఇట్ మే టేక్ 3 days.